రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. అందరు బాగున్నారా రెడ్డి గారు? బాగున్నాం సార్. మల్లికార్జున రెడ్డి గారు, యుగంధర్ రెడ్డి గారు, గంగాధర్ రెడ్డి గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీకు కూడా సార్, మీకు కూడా శుభాకాంక్షలు. ఓకే, రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మల్లికార్జున రెడ్డి గారి ఫీల్డ్లో ఉన్నామండి. మల్లికార్జున రెడ్డి గారు ఇక్కడ ఒక 15 ఎకరాల రైతు. యాక్చువల్గా కడ్డీ బాడిగ వెరైటీ అని అంటే ఈ ప్రాంతంలో చాలా ఫేమస్ వెరైటీ. ఇదంతా కూడా రైతుని రాజు చేసే వెరైటీ ఇది. కానీ గత ఒక 5-6 సంవత్సరాల నుంచోని రైతులు దిగుబడులు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మన ఆర్పిఎస్ 76 అనేది వాడారు. ఏది మల్లికార్జున్ సారు వాడిన తర్వాత స్టార్టింగ్ నుంచోనే ఎండింగ్ వరకు ఇప్పుడంతా కూడా క్రాప్ సెట్టింగ్ అనేది ఎలాగైంది, మిగతా ఇక్కడున్న రైతు సోదరుల యొక్క పంట పొలాలకు మన పొలానికి ఏం తేడా మీరు గమనించారు మల్లికార్జున రెడ్డి గారు? ఒకసారి మన రైతు సోదరులందరికీ వివరించండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నా పేరు మల్లికార్జున రెడ్డి. నమస్తే సార్. నాది బండనహల్ విలేజ్ సార్, చిప్పగిరి మండలం, కర్నూలు డిస్టిక్ట్. ఓకే సార్. చాలా రోజుల కిందట నాకు యుగంధర్ రెడ్డి గారు పరిచయం కావడం వల్ల ఓకే ఆయన ఆర్పిఎస్ 76 గురించి వివరించడం జరిగింది సార్. ఓకే సార్. ఇట్లా ఇతర శుద్ధి దగ్గర నుంచి అడుగులో వేసుకోవచ్చు, పైన పిచికారీ చేయొచ్చు అని చెప్పినారు. ఓకే. దాన్ని ఆయన చెప్పడం వల్ల నేను వాడడం జరిగింది సార్ నా పొలంలోనే. ఆర్పిఎస్ 76 కింద అడుగులో వేయడం జరిగింది, పైన పిచికారీ చేయడం జరిగింది. ఓకే. ఇక ఈడ మా ఏరియాలో కడ్డీ బ్యాడిగ వెరైటీ కొద్దిగా ఫేమస్ సార్. కడ్డీ బ్యాడిగ, డబ్బీ బ్యాడిగ. ఓకే సార్. అది యాక్చువల్ అంటే బాగా పండితే 15 క్వింటాలు 10 క్వింటాలు. ఈ నల్లి వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గింది సార్ దిగుబడులు. ఓకే సార్. కానీ ఈ నల్లి వచ్చినా కూడా నేను ఆర్పిఎస్ 76 వాడడం వల్ల ఓకే సార్ మన పొలం సార్ ఓకే మనం అనుకున్నంత దిగుబడి తప్పకుండా వస్తుంది. ఈ నల్లి ఉన్నా ఏ ప్రభావం ఉన్నా దాని వల్ల మంచి సైజు కానీ కాయలు కూడా కాపు కూడా సెట్టింగ్ కూడా ఎక్కువ కాసింది సార్. కాయలు సైజులు కానీ చాలా బాగా నాకు దిగుబడి అయితే ఆశించినంత దిగుబడి వచ్చింది సార్. అంటే ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అదే సార్, నేను లాస్ట్ ఈ నల్లి లేనప్పుడు ఎంతైతే దిగుబడి వస్తుంది అనుకుంటున్నానో ఈ ఇయర్ నాకు అంత వస్తుందని నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఎన్ని క్వింటాల వరకు? ఎకరాకి 15 క్వింటాలు, 10 క్వింటాల నుంచి 15 క్వింటాల మధ్యలో తప్పకుండా అవుతుందని నేను ఒక కాపు 2 కాపు సెట్టింగ్లకే అవుతుందని నేను ఇప్పటికే చెప్పగలుగుతున్నాను సార్. అంతేనా సార్? మళ్ళీ ఇంకా నేను 2 సెట్టింగ్లు కూడా చేసుకోవాలి సార్. అంటే యావరేజ్ అనేది ఇప్పుడున్న క్రాప్ వరకు ఒక 15 క్వింటాలు, 10 నుంచి 15 క్వింటాలు అయింది కాప్ సెట్టింగ్ అనేది పడిపోయింది సార్. కాయలు చూడండి సార్, చూడండి సైజు గానీ నాణ్యత కాయడం గానీ కాపు కూడా యాక్చువల్గా రైతు సోదరులందరూ కాసి ఇట్లా పడిపోయింది సార్. అట్లే తూకానికి యాక్చువల్గా ప్రతి కొమ్మకి. అంతేనా సార్? నేను ఈ సైజు ఆర్పిఎస్ 76 వాడడం వల్ల చూడగలుగుతున్నా. నా పొలం 5 ఏళ్ళ నుంచి పెట్టిన ఈ సంవత్సరము నేను 4-5 సంవత్సరాలు అయింది సార్ వ్యవసాయం కూడా. ఇట్లా కానీ తెగులే రాలేదు సార్ దీనికి. అంతేనా సార్? చాలా బాగా గ్రోతింగ్ ఉండడం కానీ కాపు సెట్టింగ్ కానీ యాక్చువల్ అంటే దీన్ని చూసి అందరూ సీడ్ అనుకుంటున్నారు సార్. అంతేనా సార్? అట్లా కాసింది. ఓకే. ఇదంతా కూడా చూడండి, అసలు కడ్డీ నాటు అంటే ఇదంతా కూడా క్రాప్ అనేది అడ్డం పడింది అసలే మొత్తం టోటల్గా అంతా కూడా. రైతు మాటల్లో విన్నారు కదా. యాక్చువల్గా క్వాలిటీ కూడా కాయ అంటే క్వాలిటీ సైజు అనేది కూడా ఇంకా చూడండి. కడ్డీ బ్యాడికి రకమైందని అంటే యాక్చువల్గా సైజు రావట్లేదు అనేది చాలామంది రైతులు అంటున్నారు. కానీ మన మల్లికార్జున రెడ్డి గారు కూడా అద్భుతమైన సైజు అనేది కూడా రావటం జరిగింది సార్. కాయ కూడా చాలా క్వాలిటీ ఉంది. ప్రతి చెట్టు కూడా అంటే ఓవరాల్గా చూసినప్పుడు అంతా కూడా ఏంటంటే పచ్చదనం కంప్లీట్గా ఏంటంటే చూడండి ఇక్కడ క్రాప్ సెట్టింగ్ అనేది కూడా ఏ రకంగా సైజుతో మంచి సైజుతో కూడిన కాయ సార్. ఆరోగ్యకరమైన కాయ. కాయలో మరి మచ్చలు అవి ఇవి చాలా వచ్చేటివి సార్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎక్కడ ఒక మచ్చ గానీ ఎక్కడ ఒక మచ్చ కాకోకున్నట్టుగా మంచి కాయ, మంచి ఆరోగ్యకరమైన కాయ సార్. ఎక్కడ ఏం లేకున్నట్టుగా చాలా బాగా నీట్గా కాప్ సెట్టింగ్ సార్. ఏ కొమ్మకు చూసినా కాయలు లేవు, కాయ లేదు అనడానికి లేదు సార్. కాసి అడ్డం పడింది. ఓకే. ఇదంతా కూడా చూడండి, ఇలా రండి సార్. మీరందరూ హ్యాపీగా ఉన్నారా సార్? సార్ ఆర్పిఎస్ 76 వాడడం వల్ల నేను 4 ఏళ్ళుగా కడ్డీ బ్యాడిగ వెరైటీని వ్యవసాయం చేస్తున్నా సార్. ఈ సైజు కాయ గానీ ఇంత దిగుబడి వస్తుందని కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే. చూడండి కాయ సైజు కూడా రెడ్డి గారి మాటల్లో అసలు చెట్టు మొత్తం టోటల్గా ఏంటంటే ఒరిగింది అంతా. మేము యాక్చువల్గా చెట్టు అంతా కూడా చూడండి కింది నుంచోని మంచి విత్తన శుద్ధి దగ్గర నుంచోని చేయడం జరిగింది రైతులు. ఇది చూడండి మొత్తం అసలు ఇదంతా నాటు రకం.
నాటు కడ్డీ బ్యాడ్గా అంటారు ఈ ప్రాంతంలో. రైతులందరూ కూడా గమనిస్తూ ఉండండి. కాయ సైజ్ అనేది కూడా ఇటు చూడండి, అసలు ఇది హైబ్రిడ్ని మించిపోయింది. అవును సార్, నాకే ఆశ్చర్యంగా ఉంది. కొమ్మకి ఇట్లా ఇంత సైజ్ తో కూడిన కాయలు కాయడం కానీ ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు. 4 ఏళ్ళుగా నేను కూడా చేస్తున్నాను. అంతేనా సార్? ఇదంతా కూడా చూడండి, ఈ ప్రాంతంలోనే హైలైట్ రిజల్ట్ అనేది అంటున్నారు. కడ్డీ బ్యాడ్లో ఒక్క చెట్టే ఇట్లా ఇరగగాసింది సార్. అట్లా ప్రతి కాయ కూడా, ప్రతి చెట్టు ప్రతి కాయ బాగా సైజు ఉంది, చెట్టు ఆరోగ్యంగా ఉంది. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, అసలు జానడు వచ్చింది సార్ సైజు. చూడండి జానడు ఇది చూడండి సైజు జానడా సార్? సరే, అంతేనా సార్? ఈ పొలాన్ని చూడడానికి గ్రామస్తులు చాలా మంది వచ్చిపోయినారు సార్. అంతేనా సార్? మీరు ఏం పిచికారీ చేసినారు, ఏం వేసినారు, ఓకే ఓకే, మమ్మల్ని ఎంక్వైరీ చేసేకి చాలా మంది గ్రామస్తులు, రైతులు, మా తోటి రైతులు ఓకే వచ్చి చూసి వెళ్ళి నన్ను ఆరాధీసేవాళ్ళు సార్. ఆరాధీసేవాళ్ళు. సైజు కూడా చూడబ్బా, ఇదంతా కూడా చూడండి ఏదో సీడ్ వెరైటీ కాసింది సార్. ఇది ఎంత క్వాలిటీ, రెడ్ క్వాలిటీ ఉంది. యుగేంద్ర రెడ్డి గారు చూడండి, అసలు అది ఇంకా ఒక్క కలర్ వస్తుంది సార్, లాస్ట్ కల్లా ఒక్క కలర్, మంచి కలర్ అది. అంతేనా సార్? సార్ ఓకే ఓకే, లేపకండి ఇంకా సార్, అదే బాధ. పిచికారీ చేయడానికి ఇబ్బంది అయింది సార్. జానడు కూడా ఉంది క్రాప్. ఖచ్చితంగా చూడండి ఎంత మంచి క్వాలిటీ అనేది. ఎందుకోసం అంటే రైతు యాజమాన్యంలో మల్లికార్జున రెడ్డి గారు ఇప్పటికీ దాదాపు విత్తన శుద్ధి దగ్గర నుంచి అని కూడా ఆర్పిఎస్ని భూమిలో వాడుతున్నాడు. ఈ రైతు మాటల్లో చెప్తున్నారు, మంచి ఆరోగ్యకరమైన కాయ సార్. బాగా అంతేనా సార్? ఏ కాయ కూడా అసలు